వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం మొగిలి గ్రామంలో వెలిసిన శివాలయంలో మహిళలు అధిక సంఖ్యలో చేరుకుని ద్వీపాలను వెలిగించి స్వామివారికి మ్రొక్కులు తీర్చుకున్నారు. అనంతరం కామాక్షి సమేత ఈశ్వరాలయంలో ఓం శివాయ నమః, ఓం శివాయ నమః అంటూ దైవారాధనలతో ప్రార్థించారు. భక్తులు ఇతర ప్రాంతాల నుండి కూడా అధిక సంఖ్యలో పాల్గొని గుడి ఆవరణలో దీపాలను వెలిగించి తమ మొక్కుబడులను తీర్చుకున్నారు. కొత్తపేట మండలం గొలకోటివారిపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి 4వ వార్షికోత్సవానికి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సత్యానందరావుకు పూర్ణకుంభం మరియు మేళతాళాలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా అందరికీ ఉండాలని కోరుకున్నానని, కార్యక్రమాన్ని భుజాలపై వేసుకుని నిర్వహిస్తున్న మాధవ్ను అభినందించారు. ఆలయానికి కావలసిన అభివృద్ధితో పాటు గ్రామంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని సత్యానందరావు తెలిపారు. मध्य मध्य पानी उदपयामि हस्तवृक्षाणेन पारयामि नीराजनं ओ वेदाहमेतं पुरुषं महन्तम् आदित्यवर्णं समस्तवानि नामानि कृत्वा विवदं नमस्ते दानव्रतादिव्राजः तमेवं विद्वानं हृदयवनेन जय श्री राम, 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 जय श्री राम। ओम आंजनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमः प्रचोदयात्। ओम केशवाय नमः, ओम नारायणाय नमः, ओम माधवाय नमः, ओम गोविंदाय नमः, ओम विष्णवे नमः, ओम मधुसूदनाय नमः, ओम विक्रमाय नमः, ओम श्रीधराय नमः, ओम ऋषिकेशाय नमः, ओम पद्मनाभाय नमः, ओम दामोदराय नमः, ओम शंकर्षणाय नमः, ओम वासुदेवाय नमः, ओम प्रज्ञनमाय नमः, ओम अनिरुद्धाय नमः, ओम पुरुषोत्तमाय नमः, ओम अदोक्षजाय नमः, ओम नारसिंहाय नमः, श्री पंचमुखांजनेय स्वामी नमः। नानाविध परिमल पत्रना गन्धे गंडपटु माधव गंडपटु धूपोयम श्री पंचमुखांजनेय स्वामी नमः। नानाविध परिमल पत्र पूजां समर्पयामि। जय श्री राम। అల్లూరి జిల్లా రంపచోడవరం నారాయణగిరిపై ద్వారకా తిరుమల దేవస్థానం దత్తత దేవాలయమైన శ్రీ భూనిలయ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ద్వారకా తిరుమల ఆలయ ఈవో వెంకట సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ అద్దంకి వెంకటేశ్వరరావు అర్చకత్వంలో కార్తీక మాసం సందర్భంగా శ్రీరామ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి సామూహిక వ్రతాలు భక్తులతో జరిపించారు.
हरिः ओम् सत्यञ्जो रावणीमहे गातुं यज्ञपति स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः मोदञ्जिघातुनान् सर्वादुधैत्पुरुषः साधोस्तेहात्मनः ततो विष्पन्यक्रामतो साधनानसने अभि तस्मात् अस्करितदा पश्चात्वो नमतो वरः तत्पुरुषेण विचार देवायज्ञमतन्वत वसन्तोऽस्यादेदाज्यम् मेष्मस्तदयः ये सप्त समितमुदाः देवायज्ञम् तन्मानाः अभद्रम् परुषम् वशम् तमयज्ञम् परिप्रौ श्री भूनीलासमेत वेंकटेश्वर स्वामी देवता प्रसाद सिद्धिरस्तु। माला शतमानं भवति सदाय प्रसदेन्द्रः श्रीवेन्द्रः నేను చెప్పింది మీరు అలా చేస్తే తెలుస్తుంది. అయ్యప్ప మాల వేయాలనుకుంటే కఠోర దీక్షలో ఉండి అయ్యప్ప మాల వేయాలని గురుస్వాములు ఆత్మలింగం, భోగరాజు, కమ్మరి శ్రీను, అప్పంపల్లి అశోక్ రెడ్డి అన్నారు. చిన్న చింతకుంట మండల పరిధిలోని చిన్న వడ్డెమాన్ గ్రామ సమీపంలోని రామలింగేశ్వర స్వామి సన్నిధిలో కార్తీక మాసం చివరి సోమవారం తెల్లవారుజామున గురుస్వాముల ఆధ్వర్యంలో మాళాధారణ చేశారు. ఈ సందర్భంగా గురుస్వాములు మాట్లాడుతూ నియమనిష్ఠలతో స్వామిని కొలవాలని పలు సూచనలు చేశారు. రసస్యవాదేరాంధ్రమినాం మృగాహ్యప్రాణయోగం శతానిశ్వతాం మధువాతా స్మృతపుష్పాలని పంచావతమైనట్లే ఆప్యాయస్తుతమేం విశ్వదస్తో హోమస్యం ఓం
స్వామి శరణం స్వామి. ఈరోజు చిన్న చింతకుంట మండల కేంద్రంలో దాదాపుగా 100 మంది స్వాములము అయినాము. అది కూడా ఆత్మలింగం గురుస్వామి, రాజు గురుస్వామి, శ్రీను గురుస్వామి ఆధ్వర్యంలో 100 మంది స్వాములము అయినాము. శ్రీను గురుస్వామిది డిసెంబర్ 8వ తారీఖు రోజు 10 గంటలకు 18వ పడి పూజ ఉంటుంది. దయచేసి ఆభరణాల ఊరేగింపు కూడా ఉంటుంది. దయచేసి అందరు స్వాములు ఇది చూసిన స్వాములందరూ కూడా ఆహ్వానితులే. తప్పకుండా అందరూ చిన్న చింతకుంట మండల కేంద్రానికి 8వ తారీఖు 10 గంటల వరకు రాగలరని చెప్పేసి ప్రార్థిస్తున్నాం. బసంత్ నగర్ కేశోరం కర్మాగార యాజమాన్యం బోనస్ చెల్లింపులో నిర్లక్ష్యం వహిస్తున్న తీరును ఎండగడుతూ కాంట్రాక్ట్ కార్మిక సంఘం అధ్యక్షులు కౌశిక హరన్న ఆధ్వర్యంలో ఉదయం షిఫ్ట్ నుంచి విధులు బహిష్కరించి ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. గత 5 రోజులుగా యాజమాన్యానికి నోటీసు ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అంచెలంచెలుగా నిరసనలు వ్యక్తం చేస్తున్నప్పటికీ యాజమాన్యం నుండి స్పందన రాకపోవడంతో పిలుపులో భాగంగా సోమవారం నిరావధిక సమ్మె కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మాదస శ్రీనివాస్తో పాటు అధిక సంఖ్యలో కార్మికులు ఉన్నారు. పూర్తి స్థాయి బోనస్ను వెంటనే చెల్లించాలి 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 చెల్లించాలి. ఆవాజ్ దో ఆవాజ్ దో ఆవాజ్ దో. కేశవరం కార్మికుల ఐక్యత, హుజూర్ నగర్ మండలం కౌండిన్యా ఫంక్షన్ హాల్లో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలకు హాజరైన నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్, పాల్గొన్న కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మాందుల సామేలు, పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నందన్ లాల్ పవార్. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి నిరుద్యోగులను మోసం చేసిందని, 10 సంవత్సరాలలో కనీసం 1,00,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదన్నారు. ఇక్కడ ఉన్న ప్రతి నా అక్క, నా చెల్లె, నా అన్న, తమ్ముడు, సూర్యాపేట జిల్లా వాసులందరికీ నేను ఈ సందర్భంగా ఒక మంత్రిగా వ్యక్తిగతంగా నా సందేశం ఇవ్వవచ్చున్నాను. గత సంవత్సరం పాటు పోయిన డిసెంబర్ 7న తెలంగాణలో చరిత్ర సృష్టించి ఒక నిరంకుశ నియంతృత్వ, ఒక అహంకారపూరిత అవుతుందా లేదా? ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం. రాష్ట్రంలో మహిళలకు గెలిచిన 48 గంటల్లో ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉచితమైంది. అదేవిధంగా మీలో ఎవరికి, మీ కుటుంబ సభ్యులకి, ఈ రాష్ట్రంలో ఎవరికైనా సరే మీకు ఎటువంటి అనారోగ్యం వచ్చినా ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ, ఏ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ 10 లక్షల రూపాయల వరకు ఉచితంగా మీకు రూపాయి ఖర్చు లేకుండా పథకం ప్రవేశపెట్టింది నేటి కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా గతంలో పరిపాలన చేసిన వాళ్ళు నిరుద్యోగ విషయంలో, నిరుద్యోగ యువత విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. 10 ఏళ్ల పాటు పరిపాలన చేసి రాష్ట్రంలో ఉన్న 2 లక్షల ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదు. 10 ఏళ్లలో వాళ్ళు చేయకపోగా 10 నెలల్లో ప్రస్తుత రేవంత్ రెడ్డి, పొట్టి విక్రమార్క, మా అందరి ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో 10 నెలల్లో 50,000 ఉద్యోగాలు నియమించిన విషయం నేను మరోసారి మీ అందరికీ మాట్లాడుతున్నాను. అతి త్వరలో లేని వారికి, అర్హులైనందరికీ కూడా కొత్తగా రేషన్ కార్డు ఇవ్వబోతుందని చెప్పి స్పష్టంగా. ఇప్పుడు మీకు రాష్ట్రంలో ఏమొస్తుంది? దొడ్డుమే వస్తుంది. ఎక్కువ శాతం ఈ బియ్యం
జనం తినడం లేదు, బ్లాక్ మార్కెటింగ్ పోతుంది, రీసైక్లింగ్ పోతుంది, అక్రమ దందాలు పోతుంది. ఆ విధంగా కాకుండా కొత్త రేషన్ కార్డు ఇచ్చి అందరికీ ఒక్కొక్క వ్యక్తికి 6 కిలోల ఫ్రైడ్ రైస్ సన్నబియ్యం ఉచితంగా మా ప్రభుత్వం. అదేవిధంగా ప్రొక్యూర్మెంట్ హైదరాబాద్, సూర్యాపేట, కోదాడ, విజయవాడకి ఇప్పుడు 4 వేల హైవే 6 వేల హైవేగా మంజూరు చేయించిన పనులు పనిచేస్తాం. అదేవిధంగా మన నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఇప్పించడానికి, వాళ్ళకి ఏదో ఒక వృత్తిలో నైపుణ్యం ఇప్పించడానికి, స్కిల్ డెవలప్మెంట్ చేయడానికి మరి మన ప్రభుత్వం ఐటీఐ మీద, అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ల మీద పూర్తి ఫోకస్ చేస్తున్నాం. మరి రాష్ట్రంలో మన జిల్లాలో 10 చోట్ల కొత్త ఐటీఐలు, అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్లు మంజూరు చేసి నిర్మిస్తున్న విషయం మనం చేస్తున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో సామాజిక న్యాయాన్ని కట్టుబడిందని చెప్పడానికి భారతదేశంలో మొదటిసారి కులగణన కార్యక్రమం, బీసీలకు న్యాయం చేయడానికి కులగణన కార్యక్రమం మొదలుపెట్టినాం. ఇప్పుడే కలెక్టర్ సుమారు 90% అయిపోయిందని, కులగణన కార్యక్రమం అయిపోయిన తర్వాత మరి స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని. మెటీరియల్స్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీపై జరుగుతున్న జాతీయ సదస్సు అభ్యర్థులకు ఎంతగానో దోహదపడుతుందని యోగి వేమన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కృష్ణారెడ్డి అన్నారు. కడపలోని గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీ ఫర్ మెన్స్లో నిర్వహించే ఈ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ, ఇక్కడికి వచ్చిన వారంతా ప్రముఖ సైంటిస్టులని, వారు చెప్పే ప్రతి మాట విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. The amount was released by the Deputy Star College and nearly 80 lakhs or 70 was a good speaker. And today I am so happy. Only 2 colleges were selected this year. One is a government degree college for women, Kannur, and second one is New Delhi, and presented our presentation regarding our basic speakers also for this. I hope that the physics students and you note down the points, what innovatives they are doing. And you see that one of these speakers are not only the innovators, if the students are attending, that benefit goes to us. Basically, this activity is only for the useful for benefit. And you will ask for questions. Suppose whatever the grade was, 85 lakhs contributed. If we are coming to auditorium, we never saw that type of outtake to 160 and in undergraduate courses. Because after 12th time, you just say, no more than 17 universities we are having. But my sincere advice for all the students, all the participants and attendants are requested to keep. Sir, look here, sir. Look here, sir. All of you, sir. Invite Bhushan Reddy, sir, to come on to the dais. Venkatesh, sir. గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ ఫర్ మెన్ అటానమస్ కడపలో జరుగుతున్న జాతీయ సదస్సు మెటీరియల్స్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ దాన్ని మన డిబిటి స్టార్ కాలేజీ సౌజన్యంతో జరుపుతున్నాము. ఇచ్చటికి విచ్చేసిన శాస్త్రవేత్తలందరూ కూడా ప్రపంచంలో పేరుకాంచిన వాళ్ళు. ఈ జాతీయ సదస్సు వల్ల మనకు ముఖ్య ఉద్దేశాలు ఏమిటంటే, మనకున్న ఇక్కడున్న విద్యార్థులకు మంచి పరిశోధనల వైపు అడుగేయడానికి తోడ్పడుతుంది. మరియు మన ప్రాంతంలో వర్షాభావ ప్రాంతంలో మనకు చాలా వరకు ఈ నానో మెటీరియల్స్ ద్వారా వర్షాన్ని కురిపించడానికి కూడా ఇలాంటి రీసెర్చ్ చేయడానికి మనకు అవకాశం మెండుగా ఉంది. ముఖ్యంగా దోప్లే గారు చేస్తున్న రీసెర్చ్ ఇవాళ వారు మెడిసిన్ వైపుగా అది ఎంత ఉపయోగపడుతుంది, నానో టెక్నాలజీ మెడిసిన్స్కి ఎలా ఉపయోగపడుతుంది. దాని తర్వాత సిమాట్ నుంచి వచ్చిన రాంబాబు గారు వారు ఇవాళ మనకు ఏమంటున్నారంటే
మనకు వీటికి ఎనర్జీని ఏ విధంగా ఎకనామిక్ వైజ్గా వాడవచ్చు, దీన్ని మనము గ్రీన్ ఎనర్జీగా తీసుకొని నానో పార్టికల్స్ వాడుకొని వాటి ద్వారా మనకు ఉత్పాదన చేయడము. ఈ రోజున మన భారతదేశ ప్రభుత్వం కూడా సౌర శక్తి కోసం చేస్తున్న కృషి ఖచ్చితంగా వీరి రీసెర్చ్ వల్ల ఉపయోగపడుతుంది. మరియు ఆర్వీఎస్ఎస్ఎన్ రవికుమార్ గారు ఇవాళ ఏం చేస్తున్నారంటే ఇలాంటి మెటీరియల్స్ తయారు చేసిన తర్వాత వీటిని ఏ విభాగాల్లో వాడవచ్చు, డిఫెన్స్ కానివ్వండి, శాటిలైట్ల పరంగా కానివ్వండి, వీటి పరంగా చేయడానికి కూడా ఎక్కువ ఉపయోగపడుతుందని చెప్తున్నారు. మరియు రుద్రమదేవి గారు మనకు ఈ నానో టెక్నాలజీని ఉపయోగించి మనకు రాబోయే రోజుల్లో ఎలాంటి విపత్తులు వచ్చినా కనుక్కోవడానికి, వాటిలో జరగబోయే పరిణామాలు కూడా తెలుసుకోవడానికి దోహదపడుతుందని చెప్తున్నారు. ఈ కళాశాల ప్రిన్సిపాల్ మా మిత్రుడు రవీంద్ర గారు కృషి వల్ల ఇలాంటి కాన్ఫరెన్స్లు ఎన్నో జరగబోతాయి. రాబోయే రోజుల్లో వీరి కాలేజీకి నాక్ అక్రిడేషన్ వస్తుంది. ఖచ్చితంగా వీరు 18-19 తేదీల్లో డిసెంబర్లో వస్తుంది. వీరు దానికి ఆల్రెడీ సంసిద్ధత చేశారు. ఇంకా కూడా వీరు కృషి చేసి వస్తుంది నేను ఆశిస్తున్నాను. A+ నుంచి A++ కూడా వాళ్ళు వెళ్ళాలి. సో ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో జరగాలని నేను కోరుకుంటున్నా. కామారెడ్డి జిల్లా పెద్ద కొడబ్గల్ మండలం కాటేపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలరాజు గారి కూతురు నిహారిక జ్ఞాపకార్థం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మరియు 10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ మరియు పలకలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ప్రవీణ్ కుమార్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలరాజు మరియు గ్రామ ప్రముఖులు మల్లప్ప పటేల్, మొగులగౌడ్, విఠల్, హనుమాన్లు, చాంద్ పాషా, ఉపాధ్యాయులు శ్రీకాంత్ రెడ్డి, మధుబాబు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. పాఠశాల గురించి ప్రతి నిత్యం తప్పించే మన ప్రవీణ్ సార్ గారు మనకు ఎంఈఓ కావడం కూడా మన పాఠశాల, మన గ్రామం ఒక అదృష్టం. ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కొన్ని మంచి స్కీమ్లు వచ్చినాయి, కానీ వాళ్ళు మన గ్రామానికి ఇవ్వలేరు. అదే పెద్ద కొడగల్ పాఠశాల చూస్తే బ్రహ్మాండంగా తయారు చేసారు హై స్కూల్ని, కానీ మన పాఠశాలను పక్కకి నెట్టేసారు. ఒకవేళ మన పాఠశాల ప్రపోజల్ పంపి ఉంటే మన పాఠశాల ఈరోజు ఈ విధంగా ఉండేది కాదు. ఇలాంటి శిథిలావస్థలో ఉండే భవనాలు ఉండేవి కావు. ఇలా ట్యాంకులతో ఇట్లా ఈ పుచ్చిపోయిన ట్యాంకులు అవన్నీ ఉండేవి కావు. చాలా బాగుండేది పెద్ద కొడగల్ పాఠశాల ఏ విధంగా అయితే ఉందో. సెకండ్ మనదే, మన మండల్లో 2వ స్థాయిలో మనం ఉన్నప్పటికీ మన అభివృద్ధిని పట్టించుకోలేదు. అయితే మన అదృష్టం ఏంటంటే మన ఎంఈఓ గారు ఇప్పుడు మన పాఠశాల హెచ్ఎం గారు ఎంఈఓగా ఉన్నారు. ఆయనకి ఏదొచ్చినా ఆయన ద్వారా మన పాఠశాల ప్రపోజల్ పోతుంటాయి, మనకు మంచి పనులు జరిగే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఇంకో అదృష్టం మన ప్రభుత్వం ఉంది. మాకు చేసుకోవాలనే తపన ఉన్నప్పుడు మా ప్రభుత్వం ద్వారా కూడా మా సార్ ద్వారా మేము పనులు చేయించుకుంటాం అని నేను మీ అందరికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనం అందరం, మీరంతా పిల్లలు మంచిగా చదువుకొని ఉపాధ్యాయుల మీద కూడా ప్రేమాభావంతో గౌరవంతో ఉంటూ మీరు బాగా చదువుకోవాలని కోరుతున్నాను. ఆల్ ఇండియన్ మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ గవిని భానుప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజనాలు చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఫౌండర్ కృష్ణవేణి, విజయ రాజలక్ష్మి, ఎస్ఎం మహేందర్ ముదిరాజ్, ఏ అనుష, డిఎన్ రావు, హారిక, జగన్, సాంబశివుడు, సేవ్యు, మల్కాజ్గిరి విజయమ్మ, మ్యారేజ్ బ్యూరో మహిళామణులు, మ్యారేజ్ బ్యూరో పురుషులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఉసిరికాయ నుంచి ఇది ఉసిరి చెట్టు, ఉసిరికాయలు ఇక్కడ ఎక్కువగా ఏం కాదురా, నేను రిపోర్టర్నే, నువ్వేం కాదు వచ్చేసి అలాంటివి ఏం లేదు. అయ్యో రాతామే, అదే ఉంది సార్ రండి. ఏం లేదు, అందరు రావచ్చు. దగ్గర కార్తీక వనభోజనాలకు విచ్చిన తెలంగాణ ప్రజలు, మహిళలందరూ ఆల్ ఇండియా మ్యారేజ్ బ్యూరో, ఆల్ ఇండియన్ మ్యారేజ్ బ్యూరో అధినేత అయిన
భానుప్రకాష్ రెడ్డి అన్న మొత్తం దళం, ఆయన దళం ఇదంతా. ఇవాళ హైదరాబాద్లో తెలంగాణ మ్యారేజ్ బ్యూరో కానీ వేరేవన్నీ వెలిసినామంటే ఆయన పుణ్యం. ఈయన ఆఫీస్ చెంపపెట్లు ఉంటుంది. ఇగో ఈమె విజయమ్మ, గెలిచినా ఓడినా ఎవరికైనా పైసలు లేకపోతే ఈమెనే ఫస్ట్ ముందు ఉంటుంది. మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ మలక్పేట్. ఇప్పుడు కార్తీక వనభోజన సందర్భంగా మన ఉసిరి చెట్టు కింద మన పూజా కార్యక్రమం నిర్వహించుకున్నాం. మహిళా సోదరి మధ్యలో అందరి మధ్యలో మనం నిర్వహించుకున్నాం. అందరు కూడా ఈ టైంకు రావాలంటే టైంకు కూడా రావడం జరిగింది. ఇక్కడ కార్యక్రమం వనభోజనం చేయడం అనేది చాలా స్పష్టమైనది. ఎందుకంటే ఈరోజు సోమవారం రోజు ప్రత్యేకంగా, ఎందుకంటే సోమవారం రోజు ఉసిరి చెట్టు కింద భోజనం చేస్తే ఉన్న కష్టాలు మొత్తం పోతామని మన పెద్దలు చెప్పారు. ఆ విధంగా మనము ముందుకెళ్ళి ఈ విధంగా ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. ఏ ప్రోగ్రామ్స్ అయినా కూడా ఎక్కడైనా కూడా మనం ఏది అయినా కూడా పర్ఫెక్ట్గా చేస్తాం, పర్ఫెక్ట్గా ఉంటాం, అందరితో కలిసిమెలిసి ఉంటాం. కులమత భేదం లేని అసోసియేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి. కులమత భేదం లేని అసోసియేషన్ అది ఒక బలగంలాగా కలిసిపోవాలని ఆలోచిస్తున్నాం. అందరం కలిసి ఉన్నాం, అదే విధంగా ఉంటాం, ఎప్పటికీ ఇదే విధంగా ఉంటాం. మనం అందరూ కూడా గూటి పక్షుల్లాగా, పక్షులు ఎట్లా ఉంటాయి ఒక గూటిలో, మనం కూడా అదే విధంగా ఉంటాం. ఆ విధంగా మనము ఈ విధంగా కార్యక్రమాలు చేసుకుంటూ ఈ విధంగా మనం ముందుకు వెళ్తుంటే ఇంకా ముందరి కార్యక్రమాలు కూడా చాలా ఉంటాయి, భవిష్యత్తులో కూడా చాలా ఉంటాయి. మనం దాన్ని కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే మహిళా సోదరి వాళ్ళకి ఇవ్వడం జరిగింది కార్తీక వనభోజనం. వాళ్ళ కార్యక్రమాలు చేస్తుంటే మనము ప్రత్యేకంగా మనల్ని ఆహ్వానించారు కనుక మనం రావడం జరిగింది ఇక్కడికి. మీ దాంట్లో ఎంతమంది ఉంటారు? ఇవాళ ఎంతమంది పిలిచినావనా? మా దాంట్లో ప్రస్తుతానికి 400 మంది ఉన్నారు. ఇప్పుడు మన జిల్లాల లెవెల్లో కూడా ఉన్నారు. ఇక్కడే కాకుండా హైదరాబాదే కాకుండా ప్రతి జిల్లాలో కూడా మా సభ్యులు ఉన్నారు. అక్కడ అసోసియేషన్లు ఉన్నాయి, అక్కడ సభ్యులు కూడా ఉన్నారు. ఈరోజు రావాలని అవకాశం దొరకలేదు, అందుకే రాలేదు. 400 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే ఈరోజు చాలా ఇళ్ళలో చేసుకుంటున్నారు పూజలు కనుక ఈరోజు చాలామంది అటెండ్ కాలేకపోయారు. ఇప్పటికైనా కూడా 50 మంది వచ్చారు. ఇబ్బంది ఏం లేదు, దాని విషయంలో ఆలోచన లేదు. ఇంకా 100 మంది పిలుపునిస్తే ఇంకో 150 మంది వస్తారు, 200 వస్తారు, 300 కూడా వస్తారు. జిల్లాల వారికి కూడా వస్తారు, రావడానికి కూడా అవకాశం ఉండే. మేమే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని చెప్పేసి పిలిపించలేదు. వాస్తవంగా చెప్పాలంటే ఈ విధంగా చేసుకుంటూ పోతున్నాం మేము కార్యక్రమాలు. ఆ విధంగా మీ వీడియో ముందు, ఎన్ఎస్టీవీ ముందు మీ అందరికీ కూడా తెలియపరిచేది ఏంటంటే కార్తీక వనభోజనాలు ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు భోంచేసి మేము ఇచ్చిన ఆతిథ్యం స్వీకరించి మీరు వెళ్ళాలని కోరుకుంటూ ఆల్ ఇండియన్ మ్యారేజ్ ప్రెసిడెంట్ కవిత భానుప్రకాష్ రెడ్డి సదా మీ సేవలు. ఉప్పలపాటి జానకి అమ్మ అన్నదాన సత్ర వన సమారాధనకు హాజరైన ఎమ్మెల్యే సత్యానందరావు విద్యార్థులకు నగదు బహుమతి, వృద్ధులకు దుప్పట్లు అందజేత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో రావులపాలెం మండలం పొడగట్లపల్లి గ్రామంలో ఉన్న ఉప్పలపాటి జానకి అమ్మ అన్నదాన సత్ర వన సమారాధనకు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా సత్రంలో పూజలు నిర్వహించి వనభోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సత్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నగదు బహుమతులను, పుస్తకాలను విద్యార్థులకు అలాగే వృద్ధులకు దుప్పట్లను సత్యానందరావు చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ఉపకార్య నిర్వాహక ఇంజనీర్ కార్యాలయంపై ఏసీబీ దాడి. పట్టుబడిన ఇరిగేషన్ ఏఈ నర్సింగ్రావు కాంట్రాక్టర్ వద్ద 20,000 రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ నీటిపారుదల శాఖ ఏఈ నర్సింగరావు. డబ్బులు లేవు, అట్లా అది లేదు, ఫోటోనే అంతే. సార్ నేను కాంట్రాక్టర్ని.
ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో జూలపల్లి మండలం కాసాపూర్లో ఒక బుంగరం చిన్న వర్క్ 90,000 చిల్లర ఉన్న వర్క్ టెండర్ ద్వారా మాకు వచ్చింది. వర్క్ కంప్లీట్ చేసినాం. ఎంబీ రికార్డ్ చేయమని సార్ని అడిగితే నెల మీద చిల్లర దింపించుకున్నాడు. లాస్ట్కు నాకు సగం పైసలు ఇస్తే 90,000 సగం అమౌంట్ ఇస్తే నీకు బిల్ రికార్డ్ చేస్తా లేకపోతే చేయాలని చెప్పి అన్నాక నేను 18వ తారీఖులో ఏసీపీ అధికారులను ఆశ్రయిస్తే మళ్ళీ ఇవాళ పోయి వాళ్ళను ఏసీపీ అధికారులు సార్ దగ్గరికి పోయి ఆఫీస్ దగ్గరికి పోయి ఈ అమౌంట్ పట్టుకుపోయి వాళ్ళకి కలిసి మళ్ళీ వచ్చి సార్లతోటి ఈ సార్కు అమౌంట్ ఇచ్చాం. చిత్తూరు జిల్లా కుప్పంలో జోరుగా అక్రమ గ్రనైట్ రవాణా. శాంతిపురం మండలంలోని సోమాపురం నుండి అక్రమంగా తమిళనాడుకు గ్రనైట్ రవాణా. ఆదివారం రాత్రి సుమారు 11 లారీలలో రవాణా. ఫేక్ పర్మిట్లతో మైన్స్ అధికారులను బురడీ కొట్టించి 10 లారీలను తమిళనాడుకు తరలించిన వైనం. ఒక లారీని స్వాధీనం చేసుకుని ఆర్టీసీ డిపోకు తరలించిన మైన్స్ అధికారులు. అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలంలో వైసీపీ ముఖ్య నేత, రాజంపేట వైసీపీ పార్లమెంట్ పార్టీ ఉపాధ్యక్షుడు బిఎల్ నరసింహారెడ్డి టీడీపీలో చేరారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ కి కంచుకోటగా ఉన్న పెనగలూరు పసుపుమయం అవుతుంది. దశాబ్దాలుగా వైఎస్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్న జమీందారు వంశానికి చెందిన బచ్చల లక్ష్మీ నరసింహారెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడం వైసీపీ పార్టీకి తీవ్ర నష్టమే అని చెప్పాలి. నరసింహారెడ్డి రాకతో తెలుగు తమ్ముళ్లలో జోష్ నింపింది. నరసింహారెడ్డి రాకతో మా పార్టీకి మరింత బలం చేకూరిందని, రాబో అన్ని ఎన్నికల్లో ఆయన మద్దతుతో గెలుపు దిశగా పయనిస్తామని, ఆయన లాంటి మంచి వ్యక్తి మా పార్టీలోకి రావడంతో మండలంలో పండగ వాతావరణం నెలకొందని, 100 మందికి వాళ్ల సొంత ఆస్తులు దానం చేసిన గుణం ఆ కుటుంబానిది అని పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. పతకమూరు మురళీ నాయుడు, రమేష్ నాయుడు, పతకమూరు రమేష్ నాయుడు, విల్లుపాటి చంద్ర, అభినయ్ నారాయణ,